హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. శ్యామ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించి 20 వసంతాలు పూర్తి చేసుకొని 13,000కు పైగా ఎస్ఐ కానిస్టేబుల్ పోలీస్ ఉద్యోగాలని సాధించి తెలుగు ఉభయ రాష్ట్రాలలో విద్యార్థుల మన్ననలను పొందుతున్న సంస్థ మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ అందరికీ తెలిసిన విషయమే. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతిభావంతులైనటువంటి పేద విద్యార్థులకి సరైనటువంటి కోచింగ్ ఇవ్వడానికి, వారిని ఎస్ఐ కానిస్టేబుల్గా తీర్చిదిద్దడానికి మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ నవంబర్ 28, 2021 ఆదివారం రోజున తెలంగాణలోని 5 నగరాలలో పెద్ద ఎత్తున ఫ్రీ డెమో అండ్ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తుంది. 2019లో మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ బ్రాంచ్ హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్లో ప్రారంభించి వేలాది మంది విద్యార్థుల యొక్క మన్ననల్ని పొందడం జరిగింది. ఈ నేపథ్యంలో రానున్నటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో మన ప్రిపరేషన్ని వేగవంతం చేయడానికి, మన ప్రిపరేషన్ యొక్క సరళిని మార్చుకోవడానికి, జాబ్ వచ్చే విధంగా ఒక సరైనటువంటి ప్రణాళికతో శిక్షణ ఇస్తున్నటువంటి సంస్థ మన శ్యామ్ ఇన్స్టిట్యూట్. సో మరి ఈ ఫ్రీ డెమో అండ్ టాలెంట్ టెస్ట్ని మనం రాయాలంటే ఏం చేయాలి? మరి ప్రీ డెమో టాలెంట్ టెస్ట్ అనేది మొత్తం 100 మార్కులకు జరుగుతుంది. అర్థమెటిక్ 30 మార్కులు, రీజనింగ్ 20 మార్కులు, ఇంగ్లీష్ 20 మార్కులు, జనరల్ స్టడీస్ 30 మార్కులు, మొత్తం 100 ప్రశ్నలు గాను జరుగుతున్నాయి. 100 మార్కులు ఉంటాయి. నవంబర్ 28 ఉదయం 10 గంటలకి ఈ 5 నగరాల్లో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్ ఈ 5 నగరాలు నిర్వహిస్తాం. ఈ టాలెంట్ టెస్ట్ లో ప్రతిభ కనబరిచిన మొదటి 100 మందికి కోచింగ్ ఫీజులో 60% డిస్కౌంట్ ఇస్తున్నారు. అదే రోజు జాయిన్ అయిన వారికి 50% రాయితీ ఇవ్వబడును. మరియు మరో 100 మంది విద్యార్థులకి కనీస ఫీజుతో ఆన్లైన్ క్లాసులు సంవత్సరం పాటు ఇవ్వబడును. ఇదొక అద్భుతమైనటువంటి అవకాశం. మరి ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకోవాలంటే ఏం చేయాలి? ఈ స్క్రీన్ పై కనబడుతున్నటువంటి ఈ QR కోడ్ను స్కాన్ చేయడం ద్వారా మీరు గూగుల్ ఫామ్ లో మీ డీటెయిల్స్ అన్ని నింపేసి సబ్మిట్ అనే బటన్ నొక్కడం ద్వారా మీరు ఇందులో ఎంట్రీ అవుతారు ఈ యొక్క టాలెంట్ టెస్ట్ కి. అలా కాకుండా ఈ స్క్రీన్ పై ఉన్నటువంటి ఒక లింక్ ను ప్రొవైడ్ చేయడం జరిగింది, రిజిస్ట్రేషన్ లింక్ ని. ఆ రిజిస్ట్రేషన్ లింక్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు. సో మరి శ్యామ్ ఇన్స్టిట్యూట్ 20 సంవత్సరాల సందర్భంగా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఆఫర్ని ఇవ్వడం జరుగుతుంది. అండ్ డిసెంబర్ 2, 2021 ప్రారంభం అవుతున్నటువంటి ఏదైతే బ్యాచ్ ఉందో ఈ బ్యాచ్ కి చేరిన వారికి ఇక్కడ 50% డిస్కౌంట్ అనేది వస్తున్నారు. మరో అంశం గమనించండి ఫ్రెండ్స్, ఏదైతే ఫ్రీ డెమో అండ్ టాలెంట్ టెస్ట్ ఉందో ఆ టాలెంట్ టెస్ట్ ని అప్లై చేయడానికి చివరి తేదీ వచ్చేసి నవంబర్ 25 అండి. నవంబర్ 25, 2021 11:59 వరకు మినిట్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఉంటుంది. సో ఎగ్జామ్ వచ్చేసి మనకు నవంబర్ 28 ఉదయం 10 గంటలకు ఎగ్జామ్ ఉంటుంది. ఒక 5 సెంటర్లో ఆ వెన్యూస్ని మీకు వెంటనే సెండ్ చేస్తాం. మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ 20వ వసంతాల సందర్భంగా 20th యానివర్సరీ సందర్భంగా అందజేస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఆఫర్ ఈ సంబంధించినటువంటి బ్యాచ్లకు మాత్రమే ఉంటుంది. భవిష్యత్తులో ఇంత డిస్కౌంట్తో కానీ ఇంత ఫీజులో రాయితీతో కానీ మరెప్పుడు కూడా నిర్వహించే అవకాశం లేదు. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇంకొక అంశం ఏంటంటే ఇది ఒక 100 రోజుల ప్రణాళికతో 100 డేస్ ప్రణాళికతో ఈ యొక్క కోచింగ్ అనేది జరగబోతుంది. 100 రోజులలో అంటే సండేస్ని మినహాయించి అంటే మళ్ళీ కోచింగ్ దూరం కాదు, అదే సండే రోజు మనకి గ్రాండ్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు. సో మరి మధ్యలో పండుగ వస్తుంది కాబట్టి పండుగకి 2 or 3 డేస్ సెలవుని మినహాయించుకొని మొత్తం 100 రోజుల్లో సిలబస్ని పూర్తి చేస్తారు. మరో అంశం ఏంటంటే ఎవరైతే మరి కోచింగ్లో ఈ బ్యాచ్లో చేరుతున్నారో వారికి జాయిన్ అయిన వెంటనే అప్డేటెడ్ స్టడీ మెటీరియల్ అందిస్తారు. అంతేకాకుండా ప్రతిరోజు క్లాసుల నిర్వహణ జరుగుతుంది. ప్రతిరోజు క్లాసెస్ జరుగుతాయి. చివరి క్లాస్ అయిన తర్వాత లాస్ట్ ప్రీవియస్ డేలో జరిగినటువంటి క్లాసెస్ సంబంధించిన ఒక బిట్స్ ని టెస్ట్ రూపంలో మీకు నిర్వహించబడుతుంది 15 మార్కుల గాను. అంతేకాకుండా ఇలా ప్రతిరోజు ఇలా జరుగుతుంది. వారాంతంలో ఏదైతే సండే వస్తుందో మరి సండే రోజున వీక్ లో జరిగినటువంటి సబ్జెక్ట్ అంశాలపైన 50 మార్కుల గ్రాండ్ టెస్ట్ నిర్వహించబడతారు. దానితో పాటుగా 100 రోజుల సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా మీకు అందజేయబడుతుంది. ఎందుకోసం అంటే శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఇటీవల SSC GD కానిస్టేబుల్ బ్యాచ్ని ఎంతో విజయవంతంగా పూర్తి చేయడం అనేది గుర్తుపెట్టుకోదగ్గ పరిణామం. ఏంటంటే ఒక 60 రోజులలో 60 డేస్ SSC GD కానిస్టేబుల్ సంబంధించిన మొత్తం సిలబస్ను పూర్తి చేసి ఎలాంటి ఒక సంవత్సరం హాలిడేస్ తీసుకోకుండా నిరంతరాయంగా 60 రోజుల పాటు కూడా ఇక్కడ కోచింగ్ నిర్వహించడం జరిగింది.
వారందరినీ కూడా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి 100% సన్నద్ధత చేయడం జరిగింది. వారందరూ ఒక కాన్ఫిడెంట్తో ఉన్నారు. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో 80% పైగా మేము మార్కులు తెచ్చుకుంటామని చెప్పేసి అంత సన్నద్ధత ఉన్నదన్నమాట. సో అలాంటి ఒక స్ఫూర్తితో, వాళ్ళు ఇచ్చినటువంటి ఒక స్ఫూర్తితో మన షామ్ ఇన్స్టిట్యూట్ ఇలా ఒక 100 రోజుల ప్రణాళికని చేసి చూపెడుతుంది. ఒక సమయం అనేది దృష్టిలో పెట్టుకోవడం, సమయం దృష్టిలో పెట్టుకోవడంతో పాటుగా విద్యార్థి విజేతగా నిలిచే అంశం తెలంగాణ ఎస్ఏ కానిస్టేబుల్ పూర్తిగా సన్నద్ధత అయ్యే విధంగా ఈ కోచింగ్ ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం అనేది లేదు. కాబట్టి త్వరపడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫిజికల్ ట్రైనింగ్ కూడా ఇవ్వబడుతుంది. అంటే మీరు జాయిన్ అయిన రోజు నుండే, అంటే ఏదైతే మీరు ఈ బ్యాచ్ మనకు ప్రారంభమవుతుందో December 2, 2021 అదే రోజు నుండి మీకు ఫిజికల్ ట్రైనింగ్ అనేది ఇవ్వబడుతుంది. దాంతోపాటుగా మనకి స్టడీ మెటీరియల్, డైలీ టెస్టులు, వీక్లీ టెస్టులు, గ్రాండ్ టెస్టులు ఇలాంటి మొత్తం కూడా ఒక ప్రామాణికంగా ఒక డిసిప్లైన్డ్ మేనర్లో, ఒక పర్యవేక్షణలో విద్యార్థి విజేతగా నిలిచే ఒక సంబంధించినటువంటి అంశంతో ఈ కోచింగ్ అనేది ఇవ్వబడుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మరో అంశం చెప్పాలి ఈ సందర్భంగా, ఎవరైతే ప్రీ డెమోకి, ఫ్రీ టాలెంట్ టెస్ట్కి నమోదు చేసుకున్నారో, ఎవరైతే ఈ 5 నగరాల్లో జరుగుతున్నటువంటి ఎగ్జామ్ హాజరైన ప్రతి విద్యార్థికి తెలంగాణ ఎస్ఐ ప్రీవియస్ పేపర్స్ బుక్ను, దాంతోపాటుగా ఎగ్జామ్ ఓరియంటెడ్ డైరెక్షన్లో రాయబడేటువంటి కరెంట్ అఫైర్స్ బుక్స్ అండ్ దానిలో ఉన్నటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా ఉన్నటువంటి ఒక బుక్ని మీకు అందిస్తారు. అంటే ఇక్కడ 2 బుక్స్ అండి మీకు ఫ్రీగా అందిస్తారు ఎవరైతే టాలెంట్ టెస్ట్ని అండ్ ఫ్రీ డెమోకి హాజరవుతున్నవారు. కాబట్టి మరెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, వెంటనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మరి November 28, 2021 మన షామ్ ఇన్స్టిట్యూట్ నిర్వహించబోతున్నటువంటి ప్రీ డెమో అండ్ టాలెంట్ టెస్ట్కి హాజరు కాండి. అండ్ December 2, 2021 ప్రారంభమవుతున్నటువంటి నూతన బ్యాచ్లో అడ్మిషన్ తీసుకోండి, కోచింగ్ తీసుకోండి, విజేతగా నిలవండి. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి అండ్ మీ యొక్క సంబంధించినటువంటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి ఎవరైతే ఈ యొక్క ప్రిపరేషన్ కావాలనుకుంటున్న వారందరూ కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. November 21, 2021 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. ఇందులో మొదటి అంశము, పంచనేత్ర దేశాలులో భారత్కు కూడా ఒక భాగస్వామ్యం ఇచ్చే ఒక ప్రతిపాదన పైన ఈరోజు మనకి కొన్ని న్యూస్ పేపర్స్లలో ఆర్టికల్స్ రావడం జరిగింది. ఏంటి పంచనేత్రము? దీన్ని మనం 5 ఐస్ గ్రూప్ అని కూడా పిలుస్తామండి. 5 ఐస్ అని చెప్పేసి అంటాం. అంటే ఇక్కడ అమెరికా, రష్యా మధ్య ఎప్పుడైతే ప్రచండ యుద్ధ వాతావరణం నెలకొనుందో ఆ టైంలో 5 దేశాలు కలిసి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే వాళ్ళనమాట. నిఘా సమాచారాన్ని కానివ్వండి, మరి ఇతర అంశాలను కూడా. అలాంటి వాటితో ఏర్పాటు చేయబడిందే పంచనేత్ర దేశాలు అని చెప్పేసి అంటాం, లేదా 5 ఐస్ అని చెప్పేసి అంటాం. 5 ఐస్ గ్రూప్ అండి. దాన్ని ఇంకేమంటారంటే 5 ఐస్ గ్రూప్ అని కూడా పిలుస్తారు. మరి ఈ 5 ఐస్ గ్రూప్లో మనకి 5 దేశాలు ఉంటాయి. ఏవా 5 దేశాలంటే ఇక్కడ అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ దేశాలు ఉంటాయి. అయితే ఇక్కడ పర్టికులర్గా మనకి ఇక్కడ అమెరికా, చైనాల మధ్య ఏదైతే వాణిజ్య యుద్ధం అనేది గత డొనాల్డ్ ట్రంప్ ఒక అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుండి ఇప్పుడు జో బిడెన్ వరకు అధ్యక్షుడిగా ఉన్నటువంటి కాలంలో కూడా కొనసాగుతుంది. ఆ ట్రేడ్ వార్ అనేది ఒక సంబంధించినటువంటి వాణిజ్య యుద్ధం అనేది వాణిజ్య సంబంధించిన అంశాలపైన ఇంకా కొనసాగుతుంది అమెరికా, చైనా మధ్య. ఈ నేపథ్యంలోనే అమెరికా తర్వాత భారత్, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు కలిసి ఒక క్వాడ్ని ఏర్పాటు చేయడం జరిగింది. క్వాడ్ గ్రూప్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక చతుర్భుజ కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ చతుర్భుజ కూటమి ద్వారానే ఈరోజు ఇండో పసిఫిక్ ఏరియాలో ఒక స్వేచ్ఛ వాణిజ్యాన్ని అండ్ చైనా యొక్క ఆధిపత్యాన్ని తగ్గించాలి, స్వేచ్ఛ వాణిజ్యాన్ని ప్రోత్సహించి చైనా యొక్క ఒక వాణిజ్య ఆధిపత్య ధోరణి తగ్గించాలనే ఒక ప్రధాన ఉద్దేశం అనేది అందులో కనబడుతుంది. అయితే ఇంకా చైనాను మరింత కట్టడి చేయాలి, చైనా యొక్క వాణిజ్యాన్ని మరింత కట్టడి చేయాలి, చైనా యొక్క ఆధిపత్యాన్ని కట్టడి చేయాలి అంటే ఇంకా అమెరికా అన్ని రకాలుగా ఉన్నటువంటి అవకాశాలను పరిశీలిస్తూ 5 ఐస్ను కూడా అక్కడ విస్తరించాలని చెప్పి ఒక ప్రతిపాదన చేస్తుందన్నమాట. ఈ 5 ఐస్లో విస్తరించినప్పుడు భారత్, జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ దేశాలకు కూడా ఇందులో అవకాశం ఇవ్వబోతుంది అని చెప్పేసి మనకి న్యూస్లో ఉందన్నమాట. దీని ద్వారా ఏమవుతుందంటే చైనాని కట్టడి చేయడం మరింత సులువవుతుంది, చైనా యొక్క ఆధిపత్య ధోరణి మరింత సులువవుతుంది. దాన్ని కట్టడి చేయడం వాణిజ్య విషయాల్లో కానివ్వండి, మరి ఇతరైనటువంటి రక్షణ ఒక వస్తువులకు సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి. ఆ నేపథ్యం అనేది ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంది. ఎందుకోసం అంటే మన చైనాకు సంబంధించిన సమాచారం కానీ, దక్షిణ చైనా చేస్తున్నటువంటి
వ్యూహాత్మక ఎత్తుగడ్డలు కానివ్వండి, అక్కడ ఏదైతే అక్కడ కొంత ప్రాంతాన్ని తీసుకోవడం, ఆ దక్షిణ చైనా సముద్రం ఇది మావే, ఈ సముద్ర జలాలు మా పరిధిలోకి వస్తాయని వాదించడం కానివ్వండి. సో ఇలాంటి వాటిని చేయాలి అంటే అన్నప్పుడు 5Aస్ని విస్తరించి ఈ 4 దేశాలు అందులో చేరడం ద్వారా, అందులో చేర్చుకోవడం ద్వారా మరింత సమాచారాన్ని, మరింత నిఘాను మనం చైనా పైన పెట్టొచ్చు. కాబట్టి చైనా పైన సో మరి దాని యొక్క ధోరణిని మనం అడ్డుకట్ట వేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ పంచనేత్రను విస్తరిస్తున్నట్లు ఒక ప్రతిపాదన జరిగింది. మరి ఇది త్వరలో కార్యరూపం దాల్చబోతుందని చెప్పొచ్చు అనమాట. ఒకవేళ ఇఫ్ ఇది పాసిబుల్ అయిందనుకోండి, ఒక పంచనేత్రంలో మరో 4 దేశాలు వచ్చేసి సో మరి ఈ యొక్క 5S గ్రూప్లో మరో 4 దేశాలు వస్తే ఇంకా చైనాని ఎదుర్కోవడం అనేది మరింత సులువుగా అవుతుంది అనేది విశ్లేషకుల యొక్క ఎవరైతే అనాలిసిస్ట్ ఉంటారో విశ్లేషకులు వాళ్ళ యొక్క భావన అనమాట. కాబట్టి మనకి ఎగ్జామినేషన్లో అయితే మనకి ఇక్కడ పంచనేత్ర దేశాలు ఏవి ఎందుకోసం ఏర్పడ్డాయి అన్నప్పుడు, పంచనేత్ర దేశాలు అనేది ఎందుకోసం ఏర్పడ్డాయి అంటే రెండో ప్రపంచ యుద్ధ కాలం పర్టికులర్గా చూసినట్లయితే ఇక్కడ ఈ రష్యా విషయంలో రష్యాకి అమెరికా మధ్యలో ఏదైతే ప్రపంచ యుద్ధం అనేది అప్పుడు USSR అనేవాళ్ళం, ఆ సంబంధించినటువంటి కోణంలోనే ఏదైతే ప్రపంచ యుద్ధం కొనసాగుతుందో, ఒక కోల్డ్ వార్ కొనసాగుతుందో సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి ఏర్పాటు చేయబడ్డవి ఇప్పుడు ఇంకా కొనసాగుతున్నాయి. రీసెంట్గా కూడా ఈ పంచనేత్ర దేశాలు 5S దేశాలు కూడా మరొకసారి తెరకొచ్చింది మనకి కోవిడ్ కాలంలో 2020 టైంలో. ఎందుకోసం అంటే 2020లో ప్రపంచమంతా కూడా కోవిడ్ అనేది ఏదైతే వ్యాప్తి జరుగుతుందో ఆ నేపథ్యంలో అప్పుడున్నటువంటి 5S గ్రూప్లో ఉన్నటువంటి దేశాలు తమ దేశంలో ఉన్నటువంటి కరోనా కట్టడి విషయాల్ని, కరోనా వ్యాప్తి విషయాల్ని, ఆ సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం అనేది జరిగిందనమాట. సో అది మన రీసెంట్గా ఉంది. మళ్ళీ ఇప్పుడు చైనా యొక్క ఆధిపత్య ధోరణి కారణంగా మరొకసారి మనకు వార్తల్లోకి వచ్చింది పంచనేత్ర దేశాలు. సో భారత్, జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ దేశాలు చేర్చుకోవాలని అమెరికా ప్రతిపాదిస్తుంది అనమాట. మరి ప్రతిపాదించినప్పుడు మరి నిఘా వ్యవస్థను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన భారతదేశానికి సంబంధించిన నిఘా వ్యవస్థలు అయినటువంటి IB ఇంటెలిజెన్స్ బ్యూరో అండ్ ఇంకా జపాన్ దేశానికి చెందింది, మరి వాళ్ళ యొక్క నిఘా వ్యవస్థలను అన్నీ అభివృద్ధి చేసుకోవడం. మన దగ్గర రా అని కూడా అంటాం, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, అలాంటి వ్యవస్థలు తెలుసుకొని ఆ సంబంధించిన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం అనేది ప్రధాన ఉద్దేశంగా ఇక్కడ కనబడుతుంది, చైనా యొక్క ఆధిపత్య ధోరణిని తగ్గించడం. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ వీరు దేశాలు ఉన్నాయి కాబట్టి ఆ దేశాలకు సంబంధించిన ప్రస్తుతం దేశాధినేతలు ఎవరున్నారో మనం చూద్దామండి. సో అమెరికా దేశాధినేత అంటే అమెరికా అధ్యక్షుడు వచ్చేసి ఎవరండి? జో బిడెన్. సో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ అండ్ అమెరికా ఉపాధ్యక్షురాలుగా అండ్ అమెరికాకు తొలి మహిళ ఉపాధ్యక్షురాలుగా, మరొకటి అమెరికాకు ఆ పదవిని చేపట్టినటువంటి నల్లజాతి మహిళ, ఒక నల్లజాతీయురాలు అమెరికా ఉపాధ్యక్షురాలుగా, భారత సంతతి మహిళా ఉపాధ్యక్షురాలు ఎవరంటే వారే కమలా హ్యారిస్ అండి. మరి నెక్స్ట్ బ్రిటన్. మరి బ్రిటన్కి అయితే ప్రజెంట్ ప్రధానిగా ఉన్నవారు బోరిస్ జాన్సన్. బ్రిటన్ ప్రధాని ఎవరంటే బోరిస్ జాన్సన్. బ్రిటన్ ప్రధాని యొక్క అధికార నివాస భవనం అయితే మనం 10 డౌనింగ్ స్ట్రీట్ అని చెప్పేసి అంటాం. ఏదైతే ఇంగ్లాండ్ రాణి యొక్క అధికార నివాస భవనం ఏదైతే ఎలిజబెత్ 2 అంటున్నామో వారి యొక్క అధికార నివాస భవనాన్ని అయితే బకింగ్హామ్ ప్యాలెస్ అని అంటాం. కెనడా దేశ ప్రధాని. సో కెనడా దేశ ప్రధాని, కెనడాకి ఇటీవల మరొకసారి నియమితులు కావడం జరిగింది, వారే జస్టిన్ ట్రూడో. అంతేకాకుండా కెనడా దేశ ప్రధాని తన మంత్రివర్గంలో రక్షణ శాఖ మంత్రిగా భారత సంతతికి చెందిన మహిళ అయినటువంటి అనితా ఆనంద్ని నియమించడం జరిగింది. సో మరి ఆస్ట్రేలియా ప్రధానిగా ఉన్నవారు ఎవరండి? స్కాట్ మోరిసన్. సో స్కాట్ మోరిసన్ అనేవారు ఆస్ట్రేలియా ప్రధానిగా పనిచేస్తున్నారు. అండ్ న్యూజిలాండ్ ప్రధాని అండి, కరోనా కట్టడి విషయంలో ప్రపంచంలో చాలా దేశాలు మన్ననలు పొందినటువంటి న్యూజిలాండ్ ప్రధాని వారే ఎవరంటే జెసిందా ఆర్డెన్. ఎవరండి? జెసిందా ఆర్డెన్ న్యూజిలాండ్ ప్రధాని అండి. అట్లా మనం చూసుకోవచ్చు అనమాట. జపాన్ ప్రధాని, కొత్త ప్రధాని వచ్చాడండి జపాన్కి, అతని ఫుమియో కిషిదా అనేవారు జపాన్కి ప్రధానిగా ఉన్నారు. ఇతను జపాన్కి ఒక ఇంపార్టెంట్ అనమాట, 100వ ప్రధాని. జపాన్ పాత పేరు వచ్చేసి నిప్పన్. జపాన్ పార్లమెంటు నేమ్ వచ్చేసి పార్లమెంట్ పేరు వచ్చేసి డైట్. జపాన్ కరెన్సీ వచ్చేసి యెన్ అండ్ జపాన్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏదండి? టోక్యో. అండ్ నెక్స్ట్ దక్షిణ కొరియాకు అధ్యక్షుడిగా ఎవరు పనిచేస్తున్నారు? దక్షిణ కొరియాకు అధ్యక్షుడిగా అంటే వారే మూన్ జైన్ అండి. ఎవరండి? మూన్ జైన్ దక్షిణ కొరియా అధ్యక్షుడు. అండ్ మరో అంశం గమనించాలి ఫ్రెండ్స్, ఇక్కడ జర్మనీకి ప్రజెంట్ ఛాన్సలర్గా ఉన్నవారు వారే ఎవరండి? జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ అండి. ఎవరండి? ఏంజెలా మెర్కెల్. సో ఆ నేపథ్యం కూడా మనకి ఇక్కడ వార్తల్లో వ్యక్తులు కానీ అపాయింట్మెంట్స్ కాలంలో కానీ మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటుందండి. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. ఇక నెక్స్ట్ అండి మనకి స్వచ్ఛ సర్వేక్షణ సర్వేలు.
ఏంటి స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే అంటే దేశంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి కొన్ని నగరాలను తీసుకొని అక్కడ పరిశుభ్రత అంశాలు ఎలా ఉన్నాయి అనే ఒక అంశాన్ని తీసుకొని కేంద్ర పట్టణాభివృద్ధి గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ వాళ్ళు ఈ సర్వే నిర్వహించడం జరిగింది. స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే అనే పేరుతో. ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే దేశంలో 4321 నగరాల్లో నిర్వహించారు. అయితే అందులో 342 నగరాలకి స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో ఒక ర్యాంకులు అనేది ఇవ్వడం జరిగింది. అందులో మనం కొన్ని చూద్దాం. సో మరి స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో వరుసగా 5వసారి మొదటి స్థానంలో ఉన్న నగరం ఏంటంటే అది ఇండోర్ నగరం అండి. 5వసారి మొదటి స్థానంలో ఉంది. అయితే మరి టాప్ 20లో మరి 2 మన తెలుగు నగరాలు 3 తెలుగు నగరాలకి స్థానం సంపాదించారు. టాప్ ఎంత అంటే టాప్ 3లో అంటే టాప్ 20లో మొత్తం 20 నగరాలు టాప్ 20 నగరాల్లో స్వచ్ఛ సర్వేక్షణలో ర్యాంకులలో టాప్ 20 ర్యాంకులలో విజయవాడ విశాఖపట్నం హైదరాబాదులు స్థానం నిలిచాయి. అండ్ ఇక్కడ ఇండోర్ తర్వాత అంటే ఇండోర్ మొదటి స్థానంలో ఉంది స్వచ్ఛ సర్వేక్షణలో. ఇండోర్ మొదటి స్థానంలో ఉంది స్వచ్ఛ సర్వేక్షణలో. మరి ఇండోర్ తర్వాత 2వ స్థానంలో ఉన్నది ఏంటంటే సూరత్. అండ్ విజయవాడ 3వ స్థానం నిలిచింది. అండ్ విశాఖపట్నం 9వ స్థానం. అండ్ హైదరాబాద్ 13వ స్థానంలో నిలిచిందని. సో మరో అంశం గమనించాలి. ఇటీవల కాలంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ వాటర్ ప్లస్ సిటీస్ని కూడా ప్రకటించడం జరిగిందండి. అంటే ఎవరైతే నీటి యొక్క సంబంధించినటువంటి మురుగునీటి యొక్క సమర్థ నిర్వహణ, సమర్థ యంత్రాంగం, సమర్థమైనటువంటి ఏదైతే మురికినీటి వ్యవస్థను ఆ విధంగా సమగ్రంగా ఆ విధంగా ఉపయోగిస్తున్నారో, ఒక మంచి పరిశుభ్రత ఏర్పాటు చేస్తున్నారో, అంటే మురుగునీటిని రీసైక్లింగ్ చేసి ఇతర అవసరాలకు అంటే ఏంటంటే ఇక్కడ పర్టికులర్గా మొక్కల పెంపకం కానీ గృహ నిర్మాణంలో వివిధ విషయాలకు ఉపయోగించుకోవడానికి ఎవరైతే అలా నీటి వ్యర్థాలను ఉపయోగిస్తున్నారో, అంటే ఇళ్లలో వాడి నీటి వ్యర్థాలను అలా ఉపయోగిస్తున్నారో అలాంటి నగరాలను తీసుకొని వాటర్ ప్లస్ సిటీస్గా హోదా ఇచ్చిందనమాట. అలా భారతదేశంలో అయితే ఇప్పటివరకు వాటర్ ప్లస్ సిటీస్గా ఒక స్టేటస్ పొందినవి 9 నగరాలు ఉంటే అందులో ఇండోర్ మొదటి స్థానంలో ఉందండి. భారతదేశంలో వాటర్ ప్లస్ సిటీస్గా ఒక హోదా పొందినటువంటి ఒక నగరం ఏంటంటే ఇండోర్ అండి. మరి సూరత్ 2వ స్థానంలో ఉంది. ఇక్కడ అంటే స్వచ్ఛ సర్వేక్షణలు అయితే వాటర్ ప్లస్ సిటీస్లో ఇండోర్ మొదటి స్థానం ఉంది. స్వచ్ఛ సర్వేక్షణలు కూడా 2వ స్థానం ఉందండి. స్వచ్ఛ సర్వేక్షణలో కూడా మనం గమనించండి. సో ఇండోర్ మొదటి స్థానం ఉంది. అండ్ మరి వాటర్ ప్లస్ సిటీలో కూడా ఇండోర్ మొదటి స్థానంలో ఉంది. మన ఆంధ్రప్రదేశ్ నుండి అయితే ఆంధ్రప్రదేశ్ మన తెలుగు రాష్ట్రాలు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ నుండి ఈ వాటర్ ప్లస్ సిటీస్గా హోదా పొందినవి 3 అనమాట. ఏవి 3 ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి నగరాలు ఏంటంటే విజయవాడ పొందిందండి వాటర్ ప్లస్ సిటీగా. దాంతోపాటుగా విజయవాడతో పాటుగా తిరుపతి అండ్ విశాఖపట్నం పొందడం జరిగింది. ఇక్కడ మనం గమనించినట్లయితే స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలు చూసారా, విజయవాడ అండ్ విశాఖపట్నానికి ఇక్కడ టాప్ 20లో ర్యాంక్స్లలో స్వచ్ఛ సర్వేక్షణలు కూడా ర్యాంక్ అనేది సాధించడం జరిగింది. హైదరాబాద్ మాత్రం ఇక్కడ 13వ స్థానం. ఇదే విధంగా వాటర్ ప్లస్ సిటీ హోదా పొందినటువంటి తెలంగాణ నుండి పొందినటువంటి ఏకైక నగరం ఏదంటే హైదరాబాద్. సో అట్లా మనం కంపారిటివ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇక నెక్స్ట్ అండి మనకి స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 సర్వేలో ఆ సంబంధించినటువంటి ఒక ర్యాంకింగ్స్లో సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ అనే ఒక సంబంధించినటువంటి దాన్ని కూడా ఈసారి ప్రవేశపెట్టారు. ఎవరైతే పారిశుద్ధ కార్మికులు మరి వాళ్ళు ఎంతో శ్రమ కోర్చి ఎంతో సంబంధించిన ఒక పేషెన్స్తో వాళ్ళు ఈ పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి సఫాయి మిత్ర వాళ్ళకి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కల్పిస్తున్నటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ అంటే సంక్షేమ కార్యక్రమాలకు వారు చేరాలి. ఆ సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళని భాగస్వాములు చేయాలి అనేది ఒక ఉద్దేశంతో సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ని కూడా తీసుకొని వారికి ఒక మంచి సంక్షేమ కార్యక్రమాల యొక్క అవగాహనని ఇవ్వడం జరిగింది. సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళని భాగస్వాములు కూడా చేయడం కూడా జరిగింది. అలాంటి ఏవైతే అర్బన్ లోకల్ బాడీస్ అంటాం, యూఎల్బీస్ అంటాం. యూఎల్బీ అంటే ఏంటంటే అర్బన్ లోకల్ బాడీస్, అంటే పట్టణాల్లో ఉన్నటువంటి ఏవైతే పట్టణ పురపాలక సంస్థలు ఏమైతే అంటున్నామో అలాంటి వాటిని తీసుకొని కూడా ఈసారి ర్యాంకులు ఇవ్వడం అనేది జరిగింది. అంటే కొత్తగా ప్రవేశపెట్టారు. దేశంలో చాలా మున్సిపాలిటీస్లకి పురపాలికలకు ఈ సంబంధించిన అవార్డ్స్ వచ్చాయి కాబట్టి మనకు సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ యొక్క మనకి ఆ థీమ్ను అడగడానికి ఉంటుంది, ఆ యొక్క ఆబ్జెక్టివిటీని అడగడానికి ఉంటుంది అనమాట. సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ని ఎందుకు పెట్టడం జరిగిందంటే దేశంలో పారిశుద్ధ కార్మికులకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల యొక్క అమలు ఎలా ఉంది, వాళ్ళ యొక్క అవగాహన అండ్ అందులో భాగస్వామ్యం కావడం, వారు ఒక లబ్ధిదారులుగా కావడం, ప్రభుత్వం వారికి ఏర్పాటు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో వాళ్ళని భాగస్వాములు చేయడం,
దాని యొక్క ఫలాల్ని ఆ విధంగా పొందడం అంటే బెనిఫిట్స్ని పొందడం అనే ఉద్దేశంతోనే సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ని ఈసారి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంబంధించినటువంటి 2021 సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ని ఏర్పాటు చేశారు. మరొకటి ఉందండి, ప్రేరక్ దౌర్ సమాన్. మరి ఏంటి ఈ ప్రేరక్ దౌర్ సమాన్ అనే కార్యక్రమం ఏంటి అంటే, ఈ ప్రేరక్ దౌర్ సమాన్లో పట్టణ ప్రాంతాల్లో అర్బన్ లోకల్ బాడీస్లో ఒక మున్సిపాలిటీలలో ఈ వ్యర్థ పదార్థాలని 2 రకాలుగా చేయడం అన్నమాట. అంటే దానికి సంబంధించినటువంటి పర్టికులర్గా ఘన వ్యర్థ పదార్థాలు అండ్ ద్రవ రూపంలో ఉన్నటువంటి అంటే వేస్ట్ మెటీరియల్స్ అనమాట. అండ్ లిక్విడ్ ఫామ్లో ఉన్నవి అండ్ సాలిడ్ ఫామ్లో ఉన్నవి. అంతేకాకుండా ఇండస్ట్రియల్ వేస్టేజ్ అంటే పారిశ్రామిక సంబంధించినటువంటి పరిశ్రమల నుండి వచ్చే సంబంధించినటువంటి వ్యర్థ పదార్థాలు, వీటన్నిటిని వేరు చేసి దాని నుండి మనకి ఇక్కడ ఏంటంటే కొన్ని నగరాల్లో మనం చూస్తున్నాం ఏంటంటే ఈ యొక్క సేకరించినటువంటి చెత్త నుండి ఒక గ్యాస్ను కూడా తయారు చేస్తున్నారు. అలాంటి నేపథ్యంలో ప్రేరక్ దౌర్ సమాన్ అవార్డ్స్ను కూడా ఈసారి ప్రారంభించడం జరిగింది. ప్రేరక్ దౌర్ సమాన్ ఇటీవల స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే 2021లో ప్రేరక్ దౌర్ సమాన్ అని చెప్పేసి ఒక అవార్డ్స్ని ప్రారంభించారు. మరి ఈ ప్రేరక్ దౌర్ సమాన్ కార్యక్రమంలో ఏంటి వారికి ఎలాంటి అవార్డ్స్ ఇస్తారంటే ఘన ద్రవ వ్యర్థ పదార్థాలను వేరు చేసి లేదా దాని నుండి ఇంకా పారిశ్రామిక సంబంధించిన వ్యర్థ పదార్థాలను వేరు చేసి దాని నుండి వాటిని వేరు చేసి ఏదైతే మున్సిపాలిటీస్ ఉన్నాయో అలాంటి వాడికి ఇస్తారు. అద్భుతంగా నిర్వహణ చేసినటువంటి అలాంటి మున్సిపాలిటీస్లకి ఇచ్చే అవార్డు ప్రేరక్ దౌర్ సమాన్ అవార్డు. మరో అంశం ఉంది ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే మనకి ఈ మధ్య కాలంలో మనం చూసాం హైదరాబాద్లో రామ్కీ అనే సంస్థ చేత ఒక ఘన వ్యర్థ పదార్థాల నుండి అంటే ల్యాండ్ ఫిల్స్ అని చెప్పేసి అంటాం. అంటే ఇక్కడ ల్యాండ్ వేస్టేజ్ నుండి ఈ ఘన వ్యర్థ పదార్థాల నుండి ఏం చేస్తారు, గ్యాస్ తయారు చేసే సంబంధించినటువంటి ఒక ప్లాంట్ని కూడా హైదరాబాద్లో ఇటీవల ఏ సంస్థ ఏర్పాటు చేసింది భారతదేశంలో తొలిసారిగా అంటే ఇది రామ్కీ సంస్థ. ప్రపంచంలో అతిపెద్ద ఇలాంటి ఒక ల్యాండ్ ఫిల్ వేస్టేజ్ బయోగ్యాస్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగింది రామ్కీ సంస్థ. ఘన వ్యర్థిత పదార్థాల నుండి గ్యాస్ తయారు చేసే ప్లాంట్ని భారతదేశంలో ప్రపంచంలో తొలిసారిగా అతిపెద్ద ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు చేశారంటే హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సంస్థ రామ్కీ సంస్థ. ఇక నెక్స్ట్ అండి మనకి తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం తెలంగాణ స్టేట్ ఏదైతే మనకు ప్లానింగ్ కమిషన్ అంటున్నామో ప్లానింగ్ సంబంధించినటువంటి ఏదైతే బోర్డు అని చెప్పేసి అంటున్నామో రాష్ట్ర ప్రణాళిక సంఘం దానికి ప్రజెంట్ అయితే ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న వారు వినోద్ కుమార్ గారు. మరి వినోద్ కుమార్ గారు ఒక సంబంధించినటువంటి అంతేకాకుండా ఆర్థిక శాఖ కార్యదర్శి అయినటువంటి రామకృష్ణరావు గారితో సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ విడుదల చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం సంబంధించినటువంటి ఈ యొక్క ఆర్థిక విషయాలపైన పర్టికులర్గా ఏ పేరుతో విడుదల చేయడం జరిగిందంటే స్టేట్ ఎట్ ఏ గ్లెన్స్ అనే ఒక సంబంధించినటువంటి ఆర్థిక అంశాలతో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక అంశాలు, జనాభాకు సంబంధించిన అంశాలు అనే అంతేకాకుండా అక్షరాస్యత ఎలా ఉంది, తలసరి ఆదాయం ఎలా ఉంది అనే విషయాలపైన చేయడం జరిగిందనమాట. మరి స్టేట్ ఎట్ గ్లెన్స్ 2021 పేరుతో తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం విడుదల చేసినటువంటి ఈ పుస్తకం ప్రకారం ఈ డీటెయిల్స్ ప్రకారం తెలంగాణలో మొత్తం కుటుంబాల సంఖ్య నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఇన్ తెలంగాణ 83.04 lakhs అండి. మొత్తం కుటుంబాలండి ఇవి, జనాభా కాదు, కుటుంబాలు 83.04 లక్షలు. అలా కాకుండా జనాభా చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర జనాభా ఈ సంబంధించినటువంటి స్టేట్ ఎట్ ఏ గ్లెన్స్ అనే ఒక నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం 3,77,25,000 జనాభా అనేది తెలంగాణలో ఉందండి. 3,77,25,000 జనాభా అనేది తెలంగాణలో ఉంది. అండ్ తెలంగాణ యొక్క అక్షరాస్యత చూసినట్లయితే 58.90 అండి, 58.90 లిటరసీ రేట్ అనేది తెలంగాణలో ఉంది. అండ్ తెలంగాణలో లింగ నిష్పత్తి మేల్ అండ్ ఫిమేల్ రేషియో ఎలా ఉందంటే ఇక్కడ లింగ నిష్పత్తి 1000:988 ఉందండి. అదే మనకు భారతదేశంలో చూసినట్లయితే మనకి జాతీయ సగటు ఎలా ఉందంటే 943 ఉందండి. 1000:943 ఉంది. ఇక్కడైతే 1000 తెలంగాణలో 988 ఉంది. అండ్ తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం ఎలా ఉందంటే మరి కోవిడ్-19 నేపథ్యంలో మరి ఇక్కడ కొంచెం తగ్గిందని చెప్పేసి అన్నారు. 2,37,632 అండి. 2,37,632 రూపాయలుగా తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం అనేది ఉంది. ఐటీ ఎగుమతులు ఐటీ ఎక్స్పోర్ట్స్ అనేది
12.98% అనేది వృద్ధి చెందాయి లాస్ట్ ఇయర్తో పోలిస్తే. లాస్ట్ ఇయర్తో పోలిస్తే 12.98% వృద్ధి చెందింది. సో మరి అని చెప్పేసి ఇక్కడ ఈ యొక్క స్టేట్ ఎట్ ఏ గ్లెన్స్ అనే రిపోర్టు ఇచ్చిన ఒక పుస్తకం ఆధారంగా అండ్ తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం సమకూర్చినటువంటి ఈ రిపోర్టు ఆధారంగా మనకు తెలియజేస్తుందండి. మనకి ఇక్కడ ఈ డేటా పరంగా ప్రతి పాయింట్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అండి. తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వచ్చేసి ఎవరండి? వినోద్ కుమార్ గారు. ఇక నెక్స్ట్ అండి మనకి ఇఫీ. మనకి హిఫీ అంటారండి, అంటే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అంటాం. అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవం అని చెప్పేసి అంటాం. అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవం. మరి అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవం దీన్ని మనం ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం. ఇఫీ అంట ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. సో మరి ఇప్పుడు నిన్ననే అంటే నవంబర్ 20 నుండి నవంబర్ 28, 2021లో ఈ ఇఫీ ఉత్సవం అనేది అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవం అనేది గోవా రాజధాని పనాజీలో ప్రారంభమైందండి. ఇది ఆన్లైన్ ద్వారా జరుగుతుంది అండ్ అంటే వర్చువల్ ద్వారా జరుగుతుంది అండ్ ఆఫ్లైన్ మోడ్లో కూడా జరుగుతుందండి. ఈ ఉత్సవంలో మరి ఫిలిం పర్సనాలిటీస్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని అంటే 2021 సంవత్సరానికి ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డుని ఇద్దరికి ఇవ్వడం జరిగింది. సో వారి చలనచిత్ర రంగంలో కృషి చేసినటువంటి హేమమాలిని గారు అండ్ ప్రసూన్ జోషి. హేమమాలిని గొప్ప నటిగా ఎంతో పాత్రలు పోషించడం జరిగింది సినిమా రంగంలో. మరి హేమమాలిని అండ్ ప్రసూన్ జోషి వీరు ఒక సాహిత్యవేత్త. ప్రసూన్ జోషి మరి వీరు సిబిఎఫ్సి అంటే సెంట్రల్ బోర్డ్ ఫర్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కూడా చైర్మన్గా ఉన్నారు. సిబిఎఫ్సి అని చెప్పేసి అంటాం, సెంట్రల్ బోర్డ్ ఫర్ ది ఫిల్మ్ సర్టిఫికేషన్ లేదా సెన్సార్ బోర్డ్ అంటారు. సో వీరు ఇద్దరు కూడా సంయుక్తంగా ఫిలిం పర్సనాలిటీస్ ఆఫ్ ద ఇయర్ 2021 అవార్డుని ఇవ్వడం జరిగిందనమాట. ఈ సినిమాలన్నీ ప్రదర్శించిన తర్వాత ఈ యొక్క సినిమాల్లో ఉత్తమ సినిమాకి గోల్డెన్ పికాక్ అవార్డు ఇస్తారండి. ఒక ఇఫీ ఉత్సవంలో ఇచ్చే అత్యున్నతమైనటువంటి అవార్డు, ఉత్తమ సినిమాకి ఇచ్చే అత్యున్నతమైన అవార్డు ఏంటంటే బంగారు నెమలి పురస్కారం అండి. ఏదండి? గోల్డెన్ పికాక్ అవార్డుని ఇస్తారనమాట. గోల్డెన్ పికాక్ అవార్డు. ఇక నెక్స్ట్ మరొక రిపోర్ట్ అనేది మనకు ఉంది. ఏంటంటే ఈ అమెజాన్ సంబంధించినటువంటి ఏదైతే అడవులు అంటున్నామో అక్కడ మనకి దక్షిణ అమెరికా ఖండంలో ఉన్నటువంటి అడవులు ఒక బ్రెజిల్లో ఎక్కువగా విస్తరించి, బ్రెజిల్తో పాటు పెరు, కొలంబియా ఇలాంటి దేశాల్లో కూడా విస్తరించినటువంటి అమెజాన్ అడవులు గత లాస్ట్ ఇయర్తో పోల్చినట్లయితే, ఎప్పుడైతే లాస్ట్ టైం మనకి 2019లో అక్కడ కార్చిచ్చు అని అంటాం ఒక వైల్డ్ ఫైర్స్ అనేవి జరిగినాయి. దానివల్ల సుమారుగా చాలా కొన్ని వేల ఎకరాలలో కూడా అక్కడ ఏమైందంటే ఇక్కడ పర్టికులర్ అడవి అనేది నాశనం అయిపోయింది, ధ్వంసం అయిపోయింది. కాబట్టి అమెజాన్ ఫారెస్ట్ ఆఫ్ ది బ్రెజిల్ అనేది ఏమైందంటే డీఫారెస్టెడ్ రీచ్డ్ ద ఏ 15-year high. అంటే 2006తో పోల్చినట్లయితే, 2006 సంవత్సరంతో పోల్చినట్లయితే ఇప్పుడు ఏమైందంటే 2006 సంబంధించినటువంటి 2006ని బేస్ చేసుకుని, అంటే 2006 సంవత్సరంలో ఏదైతే అమెజాన్ ఫారెస్టులు, అమెజాన్ యొక్క అటవీ విస్తీర్ణం ఎంతైతే ఉందో ఇప్పటికీ చాలా తగ్గిపోయింది. సుమారుగా 13,235 స్క్వేర్ కిలోమీటర్స్ అనేది ఇక్కడ తగ్గిపోయిందని చెప్పేసి ఈ నివేదిక ద్వారా మనకు తెలుస్తుందండి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ పర్టికులర్గా మనం చూసినట్లయితే ఈ యొక్క అమెజాన్ సంబంధించిన ఏదైతే ఫారెస్ట్ ఏరియా ఉందో ఈ రెయిన్ ఫారెస్ట్ అని అంటాం. ఈ ఆగస్టు 2020 నుండి జూలై 2021 ఈ మధ్య కాలంలో కూడా చాలా దానికి సంబంధించినటువంటి రెయిన్ ఫారెస్ట్లో కూడా ఏమైందంటే అక్కడ దాని యొక్క విస్తీర్ణం ఏదైతే తగ్గిపోయిందనమాట, అది కార్చిచ్చు రావడం కానీ అది తగ్గిపోయిందని చెప్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఆ నివేదికలో మరో అంశం ఏంటంటే ఇక్కడ బ్రెజిల్ అంటే అమెజాన్ యొక్క అడవులు ఏంటంటే బ్రెజిల్లో 60% విస్తరించి ఉన్నాయి, పెరు దేశంలో 13%, కొలంబియాలో 10% అండ్ కొన్ని ఇంకా చుట్టుపక్కల మరికొన్ని దేశాల్లో ఈ అమెజాన్ ఫారెస్ట్లు అనేది ఉన్నాయన్నమాట. సో 2019 ప్రకారం అయితే బ్రెజిల్ దేశంలో 72,843 స్క్వేర్ కిలోమీటర్స్ ఇవి విస్తరించి ఉన్నాయని చెప్పేసి ఈ నివేదిక ద్వారా తెలుస్తుంది. మరి అమెజాన్ యొక్క అమెజాన్ బేస్ చేసుకుని మనకి ఏమంటారంటే ఇది ప్రపంచ ఊపిరితిత్తులు, లంగ్స్ ఆఫ్ ది వరల్డ్గా పిలుస్తున్నటువంటి అమెజాన్ ఫారెస్ట్ అనేది ఇలా డీగ్రేడ్ కావడం, ఇలా డీఫారెస్టేషన్ కావడం అనేది మరి పర్యావరణ విశ్లేషకులతో ఆందోళన పడుతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే పర్యావరణవేత్తల ఆందోళన విషయం ఇక్కడ ఏంటంటే రిచ్ రిసోర్సెస్ ఆఫ్ ది బయోడైవర్సిటీ ఉంది అండ్ చాలా స్పీసీస్ అనేది అంటే జాతులు అంటాం, ఈ మొక్కల జాతులు అనేది చాలా ఎక్కువనే అనమాట. 390 బిలియన్ ఇండివిజువల్ ట్రీస్ అక్కడ ఉన్నాయి. అంతేకాకుండా 16,000 జాతులు ఇక్కడ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ
అంటే మొత్తం 390 బిలియన్ల ఇండివిజువల్ ట్రీస్ ఉన్నాయి అక్కడ. అంటే అన్ని వృక్షాలు ఉన్నాయి. అందులో 16,000 జాతులు అనేది అక్కడ కనబడుతున్నాయి అన్నమాట. అంత బయోడైవర్సిటీ అక్కడ, ఫ్లోరా ఫౌనా అక్కడ ఉంది అని చెప్పేసి అమెజాన్ ఫారెస్ట్ పైన ఒక ఆర్టికల్స్ని మనం మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అండ్ నెక్స్ట్ అండి మనకి చైనాలోని తైహున్ అనే శాటిలైట్ లాంచ్ సెంటర్ నుండి, అంటే శాటిలైట్ అంటే ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుండి ఏం చేశారంటే లాంగ్ మార్చ్ 4B అనే రాకెట్ ద్వారా గౌఫెన్ 1103 అనే శాటిలైట్ని విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక్కోసారి అడుగుతాడు మనకి ఎగ్జామ్లో గౌపెన్ 1103 అని చెప్పేసి ఉన్నటువంటి ఏదైతే ఒక శాటిలైట్ ఉందో ఇటీవల కాలంలో ఏ దేశం ఇక్కడ ఒక విజయవంతంగా పరీక్షించారు, విజయవంతంగా దాన్ని ప్రయోగించారు, విజయవంతంగా చేశారంటే చైనా దేశం చేసింది. ఎందుకోసం ఇటీవల కాలంలో చైనా మనకు అంతరిక్ష రంగంలో వార్తల్లో ఉంది. కారణం ఏంటంటే చైనాకు చెందినటువంటి ఒక మహిళా వ్యోమోగామి, ఒక మహిళా అంతరిక్ష నావికురాలు, ఆమె పేరు వాంగ్ యాపింగ్ అని ఎవరైతే ఉన్నారో, వాంగ్ యాపింగ్ అని ఎవరైతే చైనా ఒక అంతరిక్ష నావికురాలు ఉన్నారో వీరు అంతరిక్షంలో స్పేస్ వాక్ చేయడం జరిగింది. 6 గంటల పాటు అంతరిక్షంలో స్పేస్ వాక్ చేసినటువంటి తొలి చైనా మహిళ ఎవరండి? యాంగ్ యాపింగ్. అది ఈ సంవత్సరమే ఈ నెలలోనే జరిగింది. ఇక నెక్స్ట్ అండి మనకి కమ్యూనల్ హార్మోనీ అని ఒక క్యాంపెయిన్ వీక్ని భారత ప్రభుత్వం ఐక్యరాజ్యసమితి సూచనతో చేస్తుంది ప్రతి సంవత్సరం కూడా. అంటే మత సామరస్యం అనేది ఉండాలి, అందరూ యూనిటీగా ఉండాలనే ఉద్దేశం. యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం అనే మన భారతదేశ నినాదాన్ని, భారతదేశ ఆత్మని ఈ వసుదైక కుటుంబానికి, ప్రపంచానికి చెప్పాలి అని చెప్పేసి కమ్యూనల్ హార్మనీ క్యాంపెయిన్ వీక్ని ఒక వారోత్సవం నిర్వహిస్తున్నారు. మత సామరస్యం సంబంధించిన వారోత్సవం నవంబర్ 19 నుండి 25, 2021. సో మనకి అక్కడ డైరెక్ట్ పాయింట్ అండి ఏంటంటే కమ్యూనల్ హార్మోనీ క్యాంపెయిన్ వీక్ని ఎప్పుడు నిర్వహించారు, దానికి ఇతివృత్తం ఏందని చెప్పేసి ఉంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఓకే, ఇక నెక్స్ట్ అండి మరొక రచన. సో మనకి కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి, ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి అతి పిన్న వయస్కురాలు, ఆమెనే స్మృతి ఇరానీ. మరి వీరు ఒక పుస్తకం రాయడం జరిగింది. గతంలో సిఆర్పిఎఫ్ జవాన్లు అండ్ నక్సలైట్ల మధ్య జరిగిన ఎన్కౌంటర్ నేపథ్యంలో రాయడం జరిగింది. విక్రమ్ ప్రతాప్ సింగ్ అనే ఒక సంబంధించినటువంటి ఆఫీసర్ని బేస్ చేసుకొని ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. వారి యొక్క ఇతివృత్తం ఆధారంగా, వారి యొక్క జీవన విధానం, ఒక ఆఫీసర్ చేసినటువంటి ఒక కార్యక్రమం ఆధారంగా ఆ యొక్క పోరాటం ఏదైతే మనకి అంటే ఆ ఎన్కౌంటర్ ఏదైతే ఉందో సిఆర్పిఎఫ్ జవాన్లు అండ్ ఎన్కౌంటర్ నక్సలైట్ల మధ్య జరిగినటువంటి సంబంధించినటువంటి పోరాటం, ఆ నేపథ్యాన్ని దంతేవాడ ప్రాంతంలో జరిగినటువంటి ఆ విషయాన్ని 2010లో జరిగినటువంటి ఈ సంఘటన ఆధారంగా రాశారు. ఇది ఈ నెలలోనే నవంబర్ 29న ఆ పుస్తకం విడుదల కాబోతుంది. స్మృతి ఇరానీ రాసిన ఈ పుస్తకం. ఆ పుస్తకం వచ్చేసి ఏంటంటే లాల్ సలాం ఏ నవల్ అనేది ఒక పుస్తకం అండి. ఇది వెస్ట్‌ల్యాండ్ పబ్లికేషన్స్ వాళ్ళు విడుదల చేయబోతున్నారు. రచయిత వచ్చేసి స్మృతి ఇరానీ. రచయిత ఎవరండి? స్మృతి ఇరానీ. సో మనకి ఇక్కడ వార్తల్లో ఉన్నటువంటి ఒక బుక్ అండి. ఓకే, సో మరి చివరగా ఏంటంటే ఐటీఎఫ్ అంటే ఇక్కడ ఇండియన్ టెన్నిస్ ఫెడరేషన్ అంటే జాతీయ టెన్నిస్ సమాఖ్య నిర్వహించినటువంటి పురుషుల డబుల్స్ జాతీయ టెన్నిస్ సమాఖ్య నిర్వహించినటువంటి ఈ యొక్క పురుషుల డబుల్స్ సంబంధించినటువంటి టైటిల్లో ఈ యొక్క సంబంధించినటువంటి ఛాంపియన్షిప్లో విష్ణువర్ధన్ సాకేత్ మైనేని, భారత్కు చెందినటువంటి విష్ణువర్ధన్ సాకేత్ మైనేని జంట సో వీళ్ళు మేల్ డబుల్స్ పురుషుల డబుల్స్ టైటిల్ని గెలవడం జరిగింది. ఎవరిపైన గెలిచారంటే ఇక్కడ జూలియన్ క్రాష్ అండ్ అంటే బ్రిటన్ దేశానికి చెందిన జూలియన్ క్రాష్ అండ్ జొంబోర్ వెల్ హంగేరీ దేశానికి చెందిన జొంబోర్ వెల్ పైన ఎవరు గెలిచారు? ఈ యొక్క ఐటీఎఫ్ పురుషుల డబుల్స్ లేదా ఐటీఎఫ్ సంబంధించినటువంటి ఛాంపియన్షిప్లో ఈ పురుషుల డబుల్స్ టైటిల్ని ఎవరు గెలిచారంటే విష్ణువర్ధన్ సాకేత్ మైనేని అని చెప్పేసి మన భారత టెన్నిస్ క్రీడాకారులు గెలవడం జరిగింది. మనకి ఇక్కడ అక్కడ స్పోర్ట్స్ పర్సన్స్ పైన ఇట్లా అడగడానికి ఉంటుంది. విష్ణువర్ధన్ లేదా సాకేత్ మైనేని ఏ క్రీడకు చెందినవారు అన్నప్పుడు మనకు ఉపయోగపడే అంశం అన్నమాట. వాళ్ళు టెన్నిస్ క్రీడాకారులు, భారత్కు చెందినవారు. సో ఇవ్వండి మనకి నవంబర్ 21, 2021 ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ సమాచారం అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.